మీరు అద్దెకు నివసిస్తున్నారా? అయితే పర్లేదు, కానీ ఈ రూల్స్ తెలుసుకోవాలి. లేకుంటే ఆదాయపు పన్ను శాఖ వాళ్ళే మీ ఇంటికి వస్తారు. అదేంటి, మేము డబ్బులు సంపాదించడం లేదు, మా ఇంటికి వాళ్ళు ఎందుకు వస్తారు అంటే పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. మీరు అద్దెకు నివసిస్తున్నారా లేదా పన్ను మినహాయింపు పొందుతున్నారా? కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ అద్దె 50,000 కంటే ఎక్కువగా ఉండి మీరు టీడీఎస్ చెల్లించకపోతే ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసు మీ ఇంటికి చేరవచ్చు. ఈ నియమం సామాన్యుని ఇబ్బంది పెట్టడానికి కాదు, అతడికి అవగాహన కల్పించడానికి. అద్దె నుండి పన్ను మినహాయించి డిపాజిట్ చేయడం మీ బాధ్యత అని, లేకుంటే మీకు జరిమానా, వడ్డీ విధించబడుతుందని ప్రభుత్వం చెప్తోంది. ఈ చిన్న జాగ్రత్తల్ని మిమ్మల్ని పెద్ద ఇబ్బందుల నుండి కాపాడుతుంది. ఈ రోజుల్లో అద్దెకు బతకడం సర్వసాధారణం. కానీ నెలకు 50,000 కంటే ఎక్కువ అద్దె చెల్లిస్తున్నట్లయితే పన్ను బాధ్యతను భరించాల్సి ఉంటుందని మీకు తెలుసా? మీరు మీ పన్ను రిటర్న్లో ఇంటి అద్దె భత్యం మినహాయింపును క్లెయిమ్ చేసి టీడీఎస్ తగ్గించకపోతే ఆదాయపు పన్ను శాఖ మీపై నిఘా ఉంచవచ్చు. ఆ తర్వాత ఎన్ని ఇబ్బందులు తలెత్తుతాయో మీకు తెలుస్తుంది. ఆదాయపు పన్ను ప్రకారం చట్టంలోని సెక్షన్ 194I ప్రకారం ఒక భారతీయ ఇంటి యజమానికి నెలకు 50,000 కంటే ఎక్కువ అద్దె చెల్లిస్తే మీరు అద్దె నుండి 2% పన్నును తగ్గించాలి. గతంలో ఈ రేటు 5%గా ఉండేది. గతేడాది అక్టోబర్ నుండి దీన్ని 2%కి తగ్గించారు. ఆసక్తికర విషయం ఏంటంటే సంవత్సరంలో ఒక నెల అద్దె 50,000 దాటినా కూడా టీడీఎస్ వర్తిస్తుంది. టీడీఎస్ అంటే మీరు అద్దె నుండి పన్నును మినహాయించి ప్రభుత్వానికి జమ చేయడం. తద్వారా పన్ను ఎగవేత జరగదు. పన్ను మినహాయించుకునేటప్పుడు ఇంటి యజమాని పాన్ నెంబర్ ఉండడం చాలా ముఖ్యం. దీన్ని టీడీఎస్ చలాన్లో రాయాలి. పాన్ నెంబర్ తప్పుగా ఉంటే లేదా యాక్టివ్గా ఉంటే సెక్షన్ 206AA కింద పన్ను రేటు 2%కి బదులుగా 20% అవుతుంది. ఇంటి యజమాని ఎన్ఆర్ అయితే పన్ను రేటు 30%. అటువంటి పరిస్థితుల్లో ఎటువంటి తప్పు చేయకపోవడమే మంచిది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ పన్నును ఎప్పుడు జమ చేయాలి? మీరు సంవత్సరం మధ్యలో ఇంటి నుండి బయలుదేరితే నెలాఖరు నుండి 7 రోజుల లోపు టీడీఎస్ జమ చేయాలి. కానీ మీరు ఏడాది పొడవునా అద్దెకు నివసిస్తుంటే ఈ పని ఆర్థిక సంవత్సరం చివరి నుండి 30 రోజుల్లోపు పూర్తి చేయాలి. అంటే సమయాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మీ బాధ్యత. టీడీఎస్ డిపాజిట్ చేయడానికి మీరు ఆదాయపు పన్ను ఈ ఫైలింగ్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ఫామ్ 26QCని పూరించాలి. ఇది అద్దె మరియు పన్ను వివరాలను నమోదు చేయవలసిన సులభమైన ఫామ్. దీని తర్వాత మీరు టీడీఎస్ జమ చేసిన 15 రోజుల్లోపు ఫామ్ 16C ఇంటి యజమానికి ఇవ్వాలి. ఈ ఫామ్ ఇంటి యజమానికి మీరు పన్ను తగ్గించి డిపాజిట్ చేశారని తెలియజేస్తుంది.